Welcome to Nandan Math Tutorial. Today day 5 topic subtraction of integers. Integers ni ela subtract cheyalani telusukune mundu additive inverse ante ento first telusukundam. Additive inverse. What is the value of 4 plus of minus 4? We know that it is 0. 4 plus of minus 4 value entandi 0. Okay. What is the value of minus 9 plus 9? 0. Already manam నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎడిషన్ ఆఫ్ ఇంటిజర్స్. సో మీకు దీని ఆన్సర్ తెలిసే ఉంటుంది. 4 ప్లస్ ఆఫ్ మైనస్ 4 వాల్యూ ఈజ్ 0. మైనస్ 9 ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే ఏ ఇంటిజర్ తీసుకున్నా అంటే పాజిటివ్ తీసుకున్నా నెగిటివ్ తీసుకున్నా కరెస్పాండింగ్గా ఇంకొక ఇంటిజర్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా? ఆ 2 ఇంటిజర్స్ ఎడిషన్ సమ్ 0 అయ్యేటట్లు. ఓకే, 4కి ఎంత యాడ్ చేస్తే 0 వస్తుంది? -4. అదేవిధంగా ఇక్కడ -9కి ఎంత యాడ్ చేస్తే 0 వస్తుంది? 9. సో ఏ ఇంటిజర్ తీసుకున్నా for any integer, a, take it as a, for any integer a there exists another integer minus a such that ela addition of a plus minus a is 0. ఏ ఇంటిజర్ని తీసుకున్నా దానికి అనుగుణంగా ఇంకొక ఇంటిజర్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా? రెండింటి సమ్ 0 అయ్యేటట్లు. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 11 ప్లస్ హౌ మచ్ ఈజ్ 0? 11కి ఎంత యాడ్ చేస్తే 0 వస్తుంది? ఎస్, -11. ఓకే, -15. -15కి ఎంత యాడ్ చేస్తే 0 వస్తుందండి? 15. ఓకేనా? సో ఇన్ దీస్ 2 pair of integers, these 2 integers are said to be additive inverse to each other. ఈ 2 integers ఒకదానికొకటి additive inverse అవుతాయి. వీటినే ఒకదానికొకటి additive inverse అని అంటారు. I mean, what is the additive inverse of 4 minus 4? Okay, what is the additive inverse of -9? 9. What is the additive inverse of 11? -11. What is the additive inverse of -15? 15. What is the additive inverse of 3? -3. What is the additive inverse of -7? 7. సో మీరు ఈజీగా ఏ నెంబర్ నేను చెప్పినా, పాజిటివ్ నెంబర్ చెప్పినా నెగిటివ్ నెంబర్ చెప్పినా దాని ఎడిటివ్ ఇన్వర్స్ ఈజీగా చెప్పగలరు. ఇప్పుడు ఎడిటివ్ ఇన్వర్స్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కాబట్టి సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్స్లో సీ దిస్ ఎగ్జాంపుల్ 5 minus 4. సబ్ట్రాక్షన్ ఆఫ్ దీస్ 2 ఇంటిజర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో 5 ప్లస్ ఆఫ్ -4 ఈక్వల్స్ టు 1 అని నేను ప్యాటర్న్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. 5 ప్లస్ ఆఫ్ -4 నేను అక్కడ చెప్పినప్పుడు నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. ఇది మీకు సబ్ట్రాక్షన్లో యూజ్ అవుతుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి ఇక్కడ చెప్పాను? ఎడిషన్ ఆఫ్ నెగటివ్ ఇంటిజర్ ఈజ్ నథింగ్ బట్ సబ్ట్రాక్షన్ అని నేను చెప్పాను. నెగటివ్ ఇంటిజర్ని యాడ్ చేయడం అనేది సబ్ట్రాక్షన్కి ఈక్వల్ అని. ఇప్పుడు దీన్నే మనం రివర్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ సబ్ట్రాక్షన్నే మనం ఎడిషన్గా మార్చుకొని ఆల్రెడీ మనకి ఎడిషన్ ఎలా చేయడమో తెలుసు కాబట్టి అదే మనం ఫాలో అయిపోతాం ఇక్కడ. అర్థమైందా? సో దీన్ని ఎలా రాసుకుంటాం మనం? ఈ సబ్ట్రాక్షన్ని ప్లస్ ఆఫ్ -4. ఇక్కడ -4 ఏంటండి? ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4. అంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ 4 అంటే మీనింగ్ ఏంటి? ఎడిషన్ ఆఫ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4. ఏ నెంబర్ని అయితే మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నామో దాన్ని ఎడిషన్ కింద రాసుకొని ఎడిషన్ ఆఫ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ దట్ నెంబర్. ఓకే, దీని వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు. ఎడిషన్ ఆఫ్ ఇంటిజర్స్లో నేర్చుకున్నాం. 5 ప్లస్ ఆఫ్ -4 వాల్యూ ఈజ్ 1. వన్ మోర్ ఎగ్జాంపుల్ 7 minus 10. ఓకే, 7. ఈ సబ్ట్రాక్షన్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి? ఎడిషన్ ప్లస్ వాట్ వీఆర్ సబ్ట్రాక్టింగ్, మనం ఏం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం? 10.
10ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఈ సబ్ట్రాక్షన్ని నేను ఎలా మార్చుకున్నాను, ఎడిషన్గా. ఎడిషన్ ఆఫ్ ఏం సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, 10 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి, -10. అది మీరు ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా. 7 ప్లస్ ఆఫ్ -10. ఆల్రెడీ దీని వాల్యూ మనకు తెలుసు. 7 ప్లస్ ఆఫ్ -10 వాల్యూ ఈజ్ -3. సో 7 minus 10 is -3. One more example. 6 minus -4. ఓకేనా. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకలేదు, వెరీ ఈజీ. 6 మైనస్ ఆఫ్ -4 అంటే ఏది మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాము, -4ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకేనా. సేమ్ ప్రాసెస్ అండి. 6 ఈ సబ్ట్రాక్షన్ ని మనం పాజిటివ్ గా చేంజ్ చేసుకొని ప్లస్ ఆఫ్ వాట్ వి ఆర్ సబ్ట్రాక్టింగ్, -4. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4 is how much, 4. 6 plus 4 ఆన్సర్ is equals to 10. సో 6 minus of -4 is equals to 6 plus 4 which is equals to 10. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చేసినట్టయితే మీరు డైరెక్ట్గా చూడగానే మైనస్ ఆఫ్ మైనస్ ఎక్కడ మీకు కనిపించినా కూడా ఓకే మైనస్ ఆఫ్ మైనస్ వాల్యూ ఈజ్ ప్లస్ అని డైరెక్ట్గా మీరు వాల్యూ రాసేస్తారు. అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇలాంటి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ సాల్వ్ చేస్తే ఈజీగా ఎవ్రీ టైం ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4 అని తీసుకొని అలా చేయాలి. డైరెక్ట్గా ఇది చూస్తేనే ఓకే మైనస్ ఆఫ్ మైనస్ ఈజ్ ప్లస్ అని 6 plus 4 10 అని రాసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఇన్వాల్వ్ అయిన కాన్సెప్ట్ ఏంటండి, ఏది మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, -4ని. ఈ సబ్ట్రాక్షన్ని మనం ఎలా చేంజ్ చేసుకుంటున్నాం, సబ్ట్రాక్షన్ని ఎడిషన్ ఆఫ్ ఎడిటివ్ ఇన్వర్స్. వాట్ ఈస్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4? 4. సో ఇట్ బికమ్స్ 6 plus 4 which is equals to 10. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సీ దీస్ ఎగ్జాంపుల్స్. 5 minus 3. సో 5 ప్లస్ మైనస్ని మనం పాజిటివ్గా రాసుకుంటున్నాము. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఈజ్ -3. 5 ప్లస్ ఆఫ్ -3 వాల్యూ ఈజ్ 2. ఓకే. 4 minus 7. 4 ప్లస్ ఆఫ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 ఈజ్ -7. 4 ప్లస్ ఆఫ్ -7 వాల్యూ వినో. మీకు ఇది డైరెక్ట్గా నేను వాల్యూ రాసేస్తున్నాను. మీకు ఆల్రెడీ అర్థం కాని వాళ్ళు ఏంటంటే ఎడిషన్ ఆఫ్ ఇంటిజర్స్ వీడియో చూసినట్టయితే మీకు బాగా అర్థమవుతుంది. 4 ప్లస్ ఆఫ్ -7 వాల్యూ ఈజ్ -3. ఓకే. 10 మైనస్ ఆఫ్ -8. ఓకే. 10 నేను ఇంతకు ముందు చెప్పాను మైనస్ ఆఫ్ మైనస్ ఏంటంటే ప్లస్, అంటే ఈ నెగటివ్ని పాజిటివ్గా తీసుకొని ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -8 ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -8 ఈజ్ 8 కాబట్టి 10 plus 8 18. మీకు అలా చేస్తూ ఉంటే ఇంకా బాగా గుర్తుంటుంది. 6 minus of -4 is 6 plus ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4 is 4. 6 plus 4 10. నెక్స్ట్ -4 ప్లస్ సబ్ట్రాక్షన్ ఎడిషన్గా రాసుకోండి. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 5 ఈజ్ -5. -4 ప్లస్ ఆఫ్ -5. సో వీ నో దట్ 2 నెగిటివ్ ఇంటిజర్స్ని యాడ్ చేయడం నేను ఆల్రెడీ చెప్పాను. వాల్యూ ఈజ్ -9. -3 ప్లస్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 ఈజ్ -7. హౌ మచ్? -3 ప్లస్ ఆఫ్ -7 ఈజ్ -10. హియర్ -5 డైరెక్ట్లీ యూ కెన్ రైట్. ఇక్కడ ఆల్రెడీ చేశాను కదా, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 వాల్యూ ఈజ్ -3. -9 ప్లస్ 6 వాల్యూ ఈజ్ -3. -9 plus 6 equals to -3. See one more example. -4 minus of -10 is equals to -4 plus 10 which is equals to 6. Okay. See here. I subtracted here. 5 is positive, 3 is positive. So difference between two positive integers is 2. Here also 4 is positive, 7 is positive. Difference between two positive integers here negative. So ఖచ్చితంగా మనం డిఫరెన్స్ బిట్వీన్ టూ పాజిటివ్ ఇంటిజర్స్ పాజిటివ్ అని నెగిటివ్ అని చెప్పలేము. ఇట్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్స్. ఓకేనా. సో ఇక్కడ మనకి టూ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక దగ్గర పాజిటివ్ వచ్చింది, ఒక దగ్గర నెగిటివ్ వచ్చింది. సో డిఫరెన్స్ బిట్వీన్ టూ పాజిటివ్ ఇంటిజర్స్ మేబీ నెగిటివ్ ఆర్ పాజిటివ్. 0 కూడా అవ్వచ్చు, ఎందుకంటే సేమ్ నెంబర్స్ తీసుకుంటే 5 minus 5 తీసుకుంటే 0 రావచ్చు. ఓకే. ఇక్కడ చూడండి, పాజిటివ్ ఇంటిజర్ మైనస్ ఆఫ్ నెగటివ్ ఇంటిజర్. పాజిటివ్ ఇంటిజర్లో నుంచి నెగటివ్ ఇంటిజర్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా మనకి పాజిటివ్ వస్తుంది.
If you subtract a negative integer from a positive integer, then definitely you get a positive integer. ఇక్కడ 2 examples మీకు నేను చూపించాను. 10 minus of minus 8 is 10 plus 8, 18 value, positive. 6 minus of minus 4, minus of minus plus 6 plus 4, 10. సో ఈ 2 ఎగ్జాంపుల్స్లో మీరు చూసినట్టయితే పాజిటివ్ వచ్చింది. సో మనం ఒక నెగిటివ్ ఇంటిజర్ని పాజిటివ్ ఇంటిజర్ నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా మీకు పాజిటివ్ వస్తుంది. ఓకే, సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక పాజిటివ్ ఇంటిజర్ని నెగిటివ్ ఇంటిజర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. ఇక్కడ మీకు 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ 2 ఎగ్జాంపుల్స్లో మీకు నెగిటివ్ వచ్చింది. -4, -5. ఇక్కడ పాజిటివ్ 5 దేని నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను? -4 నెగిటివ్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. 7 పాజిటివ్ ఇంటిజర్ని దేని నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను? నెగిటివ్ ఇంటిజర్ నుంచి. మనకి ఏమొచ్చింది? నెగిటివ్. సో మీరు ఎప్పుడైనా ఏ నెగిటివ్ ఇంటిజర్ పాజిటివ్ ఇంటిజర్ని నెగిటివ్ ఇంటిజర్ నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా మీకు నెగిటివ్ వస్తుంది. ఫైనల్లీ డిఫరెన్స్ బిట్వీన్ 2 నెగిటివ్ ఇంటిజర్స్. ఇది కూడా మనకి డిఫరెన్స్ బిట్వీన్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ లాగా ఇక్కడ కూడా మనకి -5 -2 అంటే -5 ఈజ్ నెగిటివ్, -2 ఈజ్ నెగిటివ్. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఈజ్ వీ గాట్ -5 + 2 -3 నెగిటివ్ వచ్చింది. -9 -6 -9 + 6 వాల్యూ ఈజ్ -3. ఇది కూడా నెగిటివ్ వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ అందుకని ఇందాక తీసుకున్నాను. -4 -10. సో -of వాల్యూ 10, -4 + 10 వాల్యూ ఈజ్ 6. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందండి? 6 వచ్చింది. సో ఇప్పుడు మనం ఈక్వల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 0 రావచ్చు. 6 ఈజ్ పాజిటివ్ అనమాట. సో నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు, 0 కూడా రావచ్చు. ఎప్పుడు 0 రావచ్చు? 2 ఈక్వల్ నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు. అంటే -2 -2 అలా తీసుకుంటే -2 + 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఇంటిజర్స్ అంటే 2 పాజిటివ్ ఇంటిజర్స్, పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్, 2 నెగిటివ్ ఇంటిజర్స్ సబ్ట్రాక్షన్ చేయడానికి ఇది ప్రాసెస్ అండి. ఎడిషన్ ఆఫ్ ఇంటిజర్స్ బాగా ఎవరికైతే అర్థమవుతుందో సబ్ట్రాక్షన్ అనేది వాళ్ళకి చాలా ఈజీ అనిపిస్తుంది. ఇందాక ఒక చిన్న విషయం, ఎడిటివ్ ఇన్వర్స్ చెప్పుకునేటప్పుడు ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4 ఈజ్ -4, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -9 ఈజ్ 9 అని చెప్పాను. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్ 4 ఈజ్ ఎడిటివ్ ఇన్వర్స్ of 4 is -4. Additive inverse of -9 is 9. అంటే మీకు పాజిటివ్ నెంబర్ తీసుకుంటే దాని ఎడిటివ్ ఇన్వర్స్ నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ నెంబర్ తీసుకున్నప్పుడు దాని ఎడిటివ్ ఇన్వర్స్ పాజిటివ్ వస్తుంది. వాట్ అబౌట్ 0? ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఈజ్, ఇది కూడా 0 ఏనండి ఆన్సర్. వై? బికాస్ 0 + 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. 0కి మనం ఎంత యాడ్ చేస్తే 0 వస్తుంది? అగైన్ 0. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఈజ్ 0. అంటే ఎవరికైనా డౌట్ రావచ్చు, అందుకనే ఇది కూడా చెప్తున్నాను. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఈజ్ 0. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.